హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను పిల్లలు బలంగా దృఢంగా తయారవ్వడానికి ఒక పౌడర్ చేసి చూపించబోతున్నానండి. ఇందుకోసం కొన్ని కాజు తీసుకున్నాను, కొన్ని బాదం, అలాగే కొన్ని పిస్తా తీసుకున్నాను, ఒక 2 ఏలకులు కూడా తీసుకున్నాను. ఇది పెద్దవాళ్ళు కూడా తాగొచ్చండి. కాఫీలు, టీకు బదులుగా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఒక కప్పు పాలల్లోకి ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు. చాలా హెల్దీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని లో మంటలో ఇవన్నీ వేసి బాగా లో మంటలోనే ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే కరకరలాడాలి. మనం చేతితో వించితే విరిగిపోవాలి. అలా కరకరలాడే వరకు లో మంటలోనే వీటిని స్లోగా వేయించుకోవాలి. ఇప్పుడు టీ కాఫీలు కాకుండా ఇలా హెల్దీగా తాగడానికి ట్రై చేయండి. ఈ పౌడరు చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, పాలల్లో వేసి. చాలా హెల్దీ అండి. బక్కగా ఉన్న పిల్లలకు కూడా 2 టైమ్స్ ఇస్తే డేలో వాళ్ళు కొంచెం ఒళ్ళు పట్టడానికి కూడా ఈ పౌడర్ సహాయపడుతుంది. మీతో కుంకుమ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు మరిగేటప్పుడు. చూసారా, ఇలా వేపుకోవాలి. లో మంటలోనే ఇలా వించితే విరిగిపోవాలి. అలా పప్పులనంతా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక మనం జార్లోకి తీసేసుకొని అందులోకే వేలాకులు కూడా వేసేసుకోవాలి. ఏలాకులు వేసుకొని ఇందులోకి నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ అయితే కొంచెం హెల్దీ కదా, అందుకనే నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ వరకు నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ పాలల్లో కలుపుకునేటప్పుడు మీకు షుగర్ సరిపోకపోతే అప్పుడు చూసి వేసుకోండి. ఇలా నున్నగా పౌడర్ పట్టుకోవాలండి. అంతే, రెడీ అయిపోతుంది. హెల్దీ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అది ఎలా కలుపుకోవాలో కూడా ఒకసారి చూసేద్దాం ఈ వీడియోలోనే. ఇలా చిక్కటి పాలు తీసుకోవాలి. ఇలా పాలు మరిగాక 1 స్పూన్ వరకు ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి. అలా కలపడం వల్ల ఆ పౌడర్ అంతా పాలకు బాగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం కలుపుతూ మరిగించుకోండి. ఇది వేడికానే కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టించినా కూడా కూల్గా బాగుంటుంది. పిల్లలు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే చాలా లైక్ చేస్తారు కదా కూల్గా, అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వేడిగా తాగని పిల్లలకి కూల్గా కూడా సర్వ్ చేసేయండి. వాళ్ళు వచ్చి 1 గంట ముందు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇస్తే వాళ్ళు కొంచెం వీక్గా ఉన్న పొద్దున్న నుంచి స్కూల్కి వెళ్ళి ఆటలాడి వీక్గా ఉంటారు కదా, ఇది ఇవ్వడం వల్ల మళ్ళీ తిరిగి హెల్దీగా స్ట్రెంతీగా అవుతారు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది ఈ డ్రింక్. బూస్ట్లు, హార్లిక్స్లు అన్నీ మానేసి ఇలాంటివే వాడుకుంటే పిల్లలు చాలా హెల్దీగా తయారవుతారు. చూసారు కదా, ఇలా మరిగాక ఒక 2 పొంగులు వచ్చాక మనం ఒక మంచి గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తాగుతారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.